అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట. ఓపికతో భక్తితో దైవం కొరకు సాధన చేయాలి. ఎలా చేయాలి విందామా? ఋషి తపస్సులో కూర్చోగానే వరం పొందలేడు. కొన్నేళ్ల పాటు సంఘజీవనానికి దూరంగా అరణ్యంలో ప్రశాంతంగా తదేక దీక్షతో కూర్చొని ఇహలోకాన్ని పూర్తిగా మర్చిపోయి శరీరం చుట్టూ పుట్టలు పట్టి జీవన్మరణ సంధిరేఖకు చేరువైనప్పుడు దైవ ప్రసాదిత వరం లభ్యమవుతుంది. చెట్టు కొమ్మన పువ్వు పూయగానే కాయ పండుగ రూపాంతరం చెందదు. దానికంటూ కొంత కాల వ్యవధి కావాల్సిందే. కొంగ తన ఆహారమైన చేపను ముక్కున పట్టుకోవడానికి చెరువులో ఒంటికాలు జపం ఎలా చేస్తుందో అందరికీ తెలిసిందే. సాధనమున పనులు సమకూరు అన్నారు వేమన. సాధనకు ఓపిక వెన్నెముక. భగవంతుని సైతం తన భక్తుల్లో శ్రద్ధ ఉండాలి అంటాడు. నవవిధ భక్తులకు అదే పునాది. ధూప దీప నైవేద్యాలతో 2 మంత్రాలు చదివి 4 పూలు వేసి చేసే పూజకు, సహస్రనామార్చన, కోడి కుంకుమార్చన వంటి పూజలకు, భక్తి ఓపికను అలవర్చే పూజా ప్రక్రియలకు ఎంతో భేదం ఉంది. నియమనిష్టలతో దేవుడిలో మనసును లయం చేసి నిర్వహించే పూజా విధానంలో ఒక్కసారన్నా భక్తుని మనసు భగవంతుడిలో లీనమవుతుంది. మనిషిగా జన్మించిన మానవుడు జన్మమరణాలను జయించేలా దేవుడిలో ఐక్యం చేసేది అంతటి భక్తి ప్రపత్తులే. భక్త శబరి శ్రీరాముని ఇష్టదైవంగా భావించి, ఒక తల్లిగా ప్రేమించి, దూరమైన కొడుకు రాక కోసం తపించి, తల్లడిల్లిపోతూ ఎదురుచూసే తల్లిలా రామయ్య కోసం ఎంతో కాలం ఓపికగా నిరీక్షించి, తన భక్తితో జీవిత పర్యంతం రామనామం జపించి, అంత్యకాలంలో శ్రీరాముడి దర్శనం పొంది అనిర్వచనీయమైన ఆనందంతో అత్యంత ప్రీతితో శ్రీరామునికి ఫలాలు తినిపించి రామహృదయ సాయుధ్యాన్ని పొందింది. కొన్ని సాధించాలంటే కొంతకాలం నిరీక్షించక తప్పదు. అప్పటిదాకా తొందరకు తావీయకుండా ఓపిక వహించాలి. అప్పుడే అనుకున్నది ఫలవంతమవుతుంది. నేడు గంగనీరు తాగుతూ అందులో మునకలు వేసి పవిత్రులం అవుతున్నాము అంటే భగీరథుడి తపస్సే కారణము. కౌరవుల దురాగతాలను ఓపికగా మౌనంగా భరించిన పాండవులదే అంతిమ విజయము. రాక్షసుల దమనకాండను కొంతకాలం ఓర్మితో భరించిన శ్రీ మహావిష్ణువు తన అవతార బలంతో వాళ్ళను తుదమెట్టించాడు. శిశుపాలుడి నూరు తప్పులు ఓపిగ్గా ఓర్చిన శ్రీకృష్ణుడు అతడి సుదర్శన చక్రంతో అడ్డగిస్తాడు, శిరస్సును ఖండిస్తాడు. ఉత్తరాయణం గొప్పదనాన్ని లోకానికి తెలియజేయడానికి మహాభారత యుద్ధం తర్వాత భీష్మాచార్యుడు 46 రోజుల పాటు అంపశయ్య మీద ఓపికగా స్వచ్ఛంద మరణం కోసం వేచి చూశాడు. ధర్మరాజుకే కాకుండా లోకానికి అంతటికీ ద్వాపరయుగం చివరి దశ, కలియుగం ప్రారంభం కాబోతున్న దశలో అవసరమైన ధర్మ సూక్ష్మాలు, రాజధర్మాలు, విష్ణు సహస్రనామం తెలియజేసిన మహాజ్ఞాని భీష్ముడు. జీవితానికి పరిపూర్ణత సిద్ధించడానికి చెప్పేవాళ్ళు గురుస్థానంలో కూర్చొని తన అనుభవసారాన్ని రంగరించి ఓపికగా ఎలా చెబుతారో వినేవాళ్ళు అంతే ఓపికతో శ్రద్ధతో వినాలి, ఆచరించాలి. ఇతర చరాచరాలకు భిన్నంగా మనిషి జీవితం విలువలను సంతరించుకునేది అప్పుడే. అందుకే ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధతో దైవం కొరకు సాధన చేయాలి. జై శ్రీమన్నారాయణ.